అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని నియోజకవర్గాల కంటే తామే ముందుండేలా కృషి చేస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. కర్నూలు రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు నియోజకవర్గం 2 ఏళ్ల కూటమి పాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ద్వారా వివిధ రకాల పథకాలను అందుకున్న లబ్ధిదారులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమంపై తాము ధైర్యంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. నాయకుల కంటే ప్రజలు తెలివిగా ఉన్నారని, అందుకు నిదర్శనమై వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగమల్లేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కందుకూరి బాబురావు, టొబాకో గ్రోయర్ అసోసియేషన్ చైర్మన్ జయంత్ బాబు, రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, తేళ్ల మనోజ్ కుమార్, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం మార్చగలుగుతామని చెప్పి ఈ సమాధానాన్ని తెలియజే పారిశ్రామిక పెట్టుబడులు మరియు మొన్న ఆయిల్ రిఫైనరీ కావచ్చు, మన రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభించబడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మనమంతా కట్టిన కూటమి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద ప్రజల ముఖాలను నవ్వులు పూయిస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు వారి ఇంటి వద్దకే గౌరవంగా సకాలంలో అందిస్తూ వచ్చారు. అన్నదాతకు అండగా రైతులకు సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నాం. అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భంగా అందరూ కూడా కలిసికట్టుగా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి సర్కార్ నినాదంతో సంక్షేమ పథకాలపై కూడా అత్యధిక అందరికీ అందేలాగా చేయాలని చెప్పేసి సంకల్పంలో అభివృద్ధి మన నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో ఎక్కువ కాలం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువ మంది కార్యకర్తల్ని టచ్ చేస్తూ ఎక్కువ అభివృద్ధి ఈ గ్రామం ఆ గ్రామం అనేది అన్ని విధాలుగా అభివృద్ధి ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి పనులు చేసుకొచ్చి నియోజకవర్గాన్ని గతంలో కంటే అంతకుముందు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా ఉండే కాలంలో పనిచేసి ఇక్కడ మేము అభివృద్ధి పొందుతుంది కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఈ సభని అన్ని వేళలా అన్ని చోట్ల అభివృద్ధి ఉంటుంది. కాకపోతే ప్రత్యేకంగా కూటమికి సంబంధించి నేను మాట చెప్తాను. కూటమి మీద ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు, అందరూ కలుపుకుంటూ పోతున్నారు, ఒకరినొకరు గౌరవిస్తున్నారు. దయచేసి గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయా పట్టించుకోండి. సంతనూతలపాడు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ కార్యక్రమానికి పేర్నమిట్ట గ్రామంలో బ్రహ్మాండంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2 సంవత్సరాలు అయినా కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంతనూతలపాడు లెవెల్లో బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి జరిగిందని విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమ విషయానికి వస్తే తల్లికి వందనము, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు
చాలా మందికి ప్రతి ఒక్కరి అభిప్రాయం వారికి అందింది. ప్రజల్లో ఈ 2 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా నియోజకవర్గం. అదేవిధంగా అభివృద్ధికి వస్తే అటు గులకమ్మ గేట్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు, ఎన్ఆర్జీఎస్లో ఒక 20 కోట్ల రోడ్లు, దాని తర్వాత డిఎంఎఫ్కి వస్తే 40 కోట్ల రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు, ప్రతి విషయంలో ఈరోజు ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుకు సంతనూతలపాటు నియోజకవర్గం దూసుకొని వెళ్తూ ఉంది. ఏ ఉద్దేశంతో ప్రజలు 30,000తో గెలిపించారో అదే ఉద్దేశం, అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం తీసుకొని వెళ్ళాలని అన్ని కాన్స్టిట్యున్సీలతో కన్నా ఎక్కువ మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అది దగ్గర దాపు మేము బాగానే చేసామని ఈ 2 ఏళ్లలోనే మేము చాలా తృప్తిగా ఉన్నాం. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, అటు కారంచేడు మేజర్ కాలువ కూడా 4 ఏళ్ల నుంచి అది రిపేర్ కాలేదు. ఈరోజు టెండర్లు పిలిచి ఈరోజు వర్కులు ప్రారంభించారు. అందుకని సమస్యలు చాలా వరకు తీర్చాము. అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళింది. రాబోయే 3 ఏళ్లలో కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటిదంటే గులకమ్మ చెక్ డ్యామ్స్, కీర్తిపాటి లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ కష్టకాలంలో ఆర్థిక కష్టంలో కాలం సాధించడానికి ప్రయత్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో సంతనూతలపాటు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండే అనే విధంగా మేము ఇంకా దూసుకొని వెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం.